హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఆర్ఎస్పీ టాకీస్. ఈ రోజు ఈ వీడియోలో మనం చూసేద్దాం ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ రివ్యూ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, పవర్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత వీళ్ళిద్దరు కలయికలో రాబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ ఇవ్వని మేకర్స్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరు ఊహించిన ఓ స్పెషల్ వీడియోని రిలీజ్ చేశారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, బర్త్డే పోస్టర్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా పవన్ కళ్యాణ్ గారు ఆకట్టుకున్నారు. ఈ క్రమంలో లేటెస్ట్గా భగత్ బ్లేజ్ అంటూ ఓ సర్ప్రైజింగ్ వీడియోని సోషల్ మీడియాలో వదిలారు. హరీష్ శంకర్ మార్క్ వన్ లైనర్ పవర్ఫుల్ యాక్షన్ కలబోసిన ఈ వీడియో ఆకట్టుకుంది. చాలా రోజులుగా పవర్ స్టార్ సినిమాల అప్డేట్ లేక మంచి ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ పెట్టేలా ఉంది. పోలీస్ గెటప్ లో పవన్ కళ్యాణ్ చేతిలో కత్తులు బరిసెలు పట్టుకుని ఊచకోత పోయడాన్ని మనం ఈ వీడియోలో చూడవచ్చు. టీ గ్లాస్ ను పగలగొట్టి నీ రేంజ్ ఇది అని ఓ రౌడీ వార్నింగ్ ఇవ్వగా గాజు పగిలే కొద్దీ పదినే కొద్దీ అంటూ పవన్ పగిలిన గాజు ముక్కతో ఫైట్ చేయడం ఈ ఫ్యాన్స్ లో విజిల్స్ వేయిస్తుంది. ఖచ్చితంగా గుర్తుపెట్టుకో, గ్లాస్ అంటే సైజ్ కాదు, సైన్యం, కనిపించిన సైన్యం అంటూ చెప్పే డైలాగ్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. ఇప్పటి వరకు షూట్ చేసిన 2 షెడ్యూల్స్ నుంచి టీజర్ కట్ చేసి వదిలిన హరీష్ శంకర్ ఇప్పుడు అదే ఫోటేజ్ నుంచి భగత్ ప్లేస్ వీడియోని కట్ చేసి రిలీజ్ చేశారు. అందుకే రెండింటిలో సేమ్ టు సేమ్ షాట్స్ కనిపిస్తున్నాయి. దీనికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. అయాంక బోస్ సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే ఇప్పుడు ఉన్న ఫలంగా ఎలాంటి స్పెషల్ సందర్భం లేకుండా ఈ వీడియోని రిలీజ్ చేయడంపై సోషల్ మీడియాలో అనేక చర్చలు జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం సినిమాలను పక్కన పెట్టి పూర్తిగా రాజకీయాలపైనే దృష్టి పెట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల నోటిఫికేషన్ కూడా రావడంతో ఎక్కడ చూసినా అదే వాతావరణం కనిపిస్తోంది. ఇలాంటి టైంలో ఊహించిన విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ అప్డేట్ రావడంతో ఏపీలో ఎన్నికలకు ఏదో సంబంధం ఉంటుందని అందరూ అనుమానాలు వ్యక్తం చేశారు. వాళ్ళు అనుకున్నట్లుగానే తాజాగా ఈ వీడియో సోషల్ మీడియాలో పవన్ కు మరింత మైలేజ్ తీసుకొచ్చేలా గాజు గ్లాస్ ను ప్రధానంగా చూపించారు. పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ గుర్తు గ్లాస్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు భగత్ బ్లేజ్ వీడియోలో కూడా గ్లాస్ ను హైలైట్ చేయడమే కాదు, దాని చుట్టూనే డైలాగ్స్ చెప్పించారు. మామూలుగా పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఆఫీసర్లకు రౌడీలకు మధ్య గాజు గ్లాస్ గురించి డిస్కషన్ పెట్టడానికి సంబంధం లేదు. కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ పొలిటికల్ మైలేజ్ కోసమే ఉస్తాద్ భగత్ సింగ్ లో ఇలాంటి డైలాగ్స్ పెట్టారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. 1 నిమిషం వీడియోలోనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఇంకెన్ని డైలాగ్స్ ఉంటాయో అని ఆలోచిస్తున్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు సరసన హీరోయిన్ గా శ్రీలీల నటిస్తోంది. ఫ్రెండ్స్, ఇలాంటి మూవీస్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.